ఓకే ఫ్రెండ్స్, సో మీరు ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా. సో ఇలాంటి వీడియో మనం ఈజీగా ఇన్షాట్ ఎడిటర్ యాప్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇన్షాట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకున్నాను. మీ మొబైల్లో లేకపోతే ప్లే స్టోర్ నుంచి మీరు దీన్ని సింపుల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మనకి స్టార్టింగ్లో బ్లాంక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ బ్లాంక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మనం ఇక్కడ ఈ విధంగా ఇక్కడ బ్లాక్ కలర్ ఇమేజ్ అనేది వచ్చేస్తుంది మనకు. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ సింపుల్గా ఈ క్యాన్వాస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియో యొక్క యాజ్ పర్ రిజన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు 16:9 కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఫుల్ స్క్రీన్ కావాలంటే ఇక్కడ 9:16 సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా మనకు ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఎండింగ్. సో ఇక్కడ దీన్ని ఈ విధంగా మనం లాగితే మనం ఈ ఫోటో యొక్క డ్యూరేషన్, ఈ బ్లాక్ కలర్ ఇమేజ్ యొక్క డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా మీకు వీడియో ఎంతవరకు కావాలో అంతవరకు ఇంక్రీజ్ చేసుకోవాలి మీరు. ఓకే, ఇక్కడ నేను ఒక 10 సెకండ్స్ వరకు ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో దీనికి సాంగ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని మళ్ళీ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడ మీ గ్యాలరీ నుంచి ఇక్కడ మై మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో నా గ్యాలరీ నుంచి ఇక్కడ సింపుల్గా ఒక లిరిక్ని యాడ్ చేసుకుంటాను, ఒక సాంగ్ని యాడ్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు నేను ఒక సాంగ్ని అయితే యాడ్ చేసుకుంటాను. ఓకే, సో దీన్ని నేను యాడ్ చేసుకుంటాను ఇక్కడ. అండ్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు సాంగ్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ సాంగ్లో ఏదైతే లిరిక్స్ వస్తున్నాయో ఆ లిరిక్స్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఇక్కడ లిరిక్లో ఫస్ట్ లిరిక్ ఎంతవరకు ఏదైతే వస్తుందో అది ఆ లిరిక్ని రాసుకోవాలి. ఓకే, ఇది వచ్చి ఫస్ట్ లిరిక్ వచ్చేసి ఇక్కడ ఈ లిరిక్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ సింపుల్గా ఇక్కడ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఫాంట్ ఉంటుంది. ఇక్కడ ఫాంట్ నుంచి మీకు నచ్చిన ఫాంట్ని ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసుకోవాలన్నమాట. సో వచ్చేసి నేను ఈ ఫాంట్ని యాడ్ చేసుకుంటాను. సో మీకు ఇక్కడ ఈ స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది. స్టోర్లో మీకు ఫాంట్స్ అనేవి దొరుకుతాయి. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ఫాంట్ని. అండ్ ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంటుంది. నేను ఇక్కడ సింపుల్గా వైట్ కలర్ని పిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ బార్డర్ ఉంటుంది. బార్డర్ కూడా నేను జస్ట్ ఇక్కడ వైట్ కలర్ని, అలాగే షాడో కూడా ఇక్కడ సింపుల్గా మీరు బ్లాక్ కలర్ కావాలంటే బ్లాక్ కలర్, లేదా ఇక్కడ వైట్ కలర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ లేబల్, ఒపాసిటీ, సో వాటన్నిటి మీరు అంతే ఉండనివ్వండి, వాటిని ఏం చేయొద్దు. తర్వాత ఇక్కడ మోషన్ అని ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్ అని, అండ్ లూప్ యానిమేషన్, 3 యానిమేషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేసుకోండి అండ్ ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. ఓకే, ఈ విధంగా దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి యానిమేషన్. అండ్ దాని తర్వాత ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లే చేస్తాను. అండ్ ఈ ఫస్ట్ లిరిక్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో అక్కడ వరకు దీన్ని ఇక్కడ స్టాప్ ఎండ్ చేసేయండి ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ లిరిక్ అనేది ఇక్కడ వస్తుంది అండ్ ఇక్కడ నుంచి సెకండ్ లిరిక్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ లిరిక్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని దీన్ని డూప్లికేట్ చేసుకొని ఇక్కడ దీన్ని ఎడిట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎడిట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మనకు సాంగ్లో ఏ లిరిక్ అయితే వస్తుందో ఆ లిరిక్ని ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా అనమాట. ఓకే, ఈ విధంగా. ఓకే, సో ఈ లిరిక్ అనేది ఇక్కడ వరకు వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ సెకండ్ లిరిక్ ఉంది కదా, దీన్ని డూప్లికేట్ చేసుకోవాలి అండ్ దీన్ని ఎడిట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మనకు సాంగ్లో ఏ లిరిక్ వస్తుందో ఆ లిరిక్ని ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఈ విధంగా అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు లిరిక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. అండ్ ఈ లిరిక్ని మనం ఎంతవరకు వస్తుందో అంతవరకు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, అండ్ దీన్ని డూప్లికేట్ చేసుకోవాలి. అండ్ వచ్చేసి ఇప్పుడు సాంగ్లో ఏ లిరిక్ అయితే వస్తుందో ఆ లిరిక్ని ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ విధంగా నేను మొత్తం అన్ని లిరిక్స్ని ఇక్కడ రాసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను అన్ని లిరిక్స్ని కూడా రాసుకున్నాను. సో ఇప్పుడు ప్లే చేస్తాను వీడియోని చూడండి ఒకసారి. ఓకే, సో ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా
టోటల్గా నేను అన్ని లిరిక్స్ని రాసుకున్నాను. సో ఇక్కడ సింపుల్గా నేను లిరిక్స్లో ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఈ విధంగా కొంచెం ఇమోజీస్ని యాడ్ చేసుకున్నాను ఇక్కడ జస్ట్. ఓకే, సో ఈ విధంగా మీరు కూడా ఎంటర్ చేసుకునేటప్పుడు ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పిఐపి ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మెటీరియల్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మీరు ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకోవాలి. స్క్రోలింగ్ చేసుకొని మీరు ఇక్కడ ఈ బ్లెండింగ్ని మీరు యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా దీన్ని. అండ్ ఇక్కడ ఈ విధంగా దీన్ని యాడ్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని దీన్ని ఈ విధంగా స్క్రీన్కి ఫిట్ చేసుకోవాలి. అండ్ దీన్ని సింపుల్గా ఇక్కడ డూప్లికేట్ చేసుకోవాలి ఈ విధంగా. మళ్ళీ దీన్ని ఇక్కడ డూప్లికేట్ చేసుకోవాలి. సో ఇక్కడ టోటల్గా వీడియో మొత్తం వచ్చే విధంగా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మొత్తం స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు ప్లే చేస్తే మనకు ఈ విధంగా అయితే ఈ విధంగా మనకు వచ్చేస్తుంది అనమాట లిరిక్ వీడియో. అండ్ ఇక్కడ ఈ వాటర్ మార్క్ వస్తుంది. సో ఇక్కడ చిన్నగా మనకు క్రాస్ అని సింబల్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఫ్రీ రిమూవ్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకి వాటర్ మార్క్ అనేది పోతుందన్నమాట. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ సింపుల్గా సేవ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన విజువలైజేషన్ని సెలెక్ట్ చేసుకొని వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.